నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ అనారోగ్యంతో ఉన్నటువంటి నటీనటులు, దాన ధర్మాలు గురించి మాట్లాడుకుందాం. ఆ మధ్యకాలంలో ఒక కామెడీ లేదా హాస్య నటుడు ఒక ఆయన ఆసుపత్రిలో చేరారు. ఏదో లివర్ కంప్లైంట్ అని. ఆయనకి వైద్యానికి అప్పట్లో ఏదో 50 లక్షల రూపాయలు ఏదో అవసరమైంది అని ఏదో చెప్పుకున్నారు. ఈ 50 లక్షలని ఫలానా హీరో గారు ఇస్తారన్నారు అని కూడా చెప్పుకున్నారు. దీని మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది పత్రికల్లోనూ లేదా న్యూస్లో ఏం రాశారంటే, ఫలానా హీరో గారు 50 లక్షల రూపాయలు ఇచ్చుంటే ఫలానా హాస్య నటుడు బ్రతుకుండేవారు అని చెప్పుకొచ్చారు. నాది ఒకటే ప్రశ్న. ఇప్పుడు మనిషి అన్నవాడు ఎప్పుడప్పుడు మరణిస్తాడు. జాతస్య మరణం ధ్రువ, ఇది అందరికీ తెలుసున్న విషయమే. ఒక 50-60 సంవత్సరాలు బతకడమే గొప్ప. ఇది ఈ తాగుడు, సిగరెట్, ఇంకా రకరకాల అలవాట్లు ఉన్నవాళ్ళు. ఇప్పుడు స్వయంకృతాపరాధం అని మనం ఏదో చేసేసుకుని ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు. తాగడం అనేది బలహీనత. అక్కడ ఆ రంగంలో ఏదో పోనీ ఆయన కొనుక్కునో లేకపోతే ఫ్రెండ్షిప్ మీదో లేకపోతే ఎవరో మొత్తం మీద ఆయనకు రోజు అలవాటు ఉండేదని వార్తలు ఉన్నాయి. దానివల్ల లివర్ చెడిపోయింది. ఏదో అడిగితే ఏమన్నా 1,00,000 50,000, 1,00,000 కూడా ఎవరిస్తారండి ఈ రోజుల్లో? అందరూ కష్టపడి సంపాదించిన వాళ్ళే కదా. హీరోలకే తేరగా రావు కదండి. హీరోలకి తేరగా రావు, నిర్మాతలకి తేరగా రావు, ఎవరికి వాళ్ళకే తేరగా ఏం రావండి. అందరూ కష్టపడి ఎన్నో రకరకాల సమస్యలు ఎదుర్కొని లేదా రకరకాల వ్యూహాలు పన్ని పైకి వచ్చేవాళ్ళే. వేళ పలానా నటుడు 50 లక్షలు ఇవ్వలేదని తిప్పిన వాళ్ళు, ఆ నటుడు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మీరు వెళ్ళి ఏమైనా ఇస్తారా? పైగా పేర్లు పెడతారు. అవునా? 50 లక్షలు అంటే ఎందుకు ఇస్తారండి? 50 లక్షలు అంటే 1,00,00,000 ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? పోనీ ఏదో ఈయన ఫంక్షన్ ఉండే ఆయన చదువుకున్నాడు, ఈయనే ఆయనకి ఉగ్గు పాలు పెట్టాడు, చదువు సంధ్య చెప్పించాడు, పైకి తీసుకొచ్చాడు, ఈయన వల్ల ఆయన ఇంతటి వాడయ్యాడు అని చెప్పేసి ఏమన్నా రికార్డు ఉంటే పోనీ ఒక ఆరోపణ చేయొచ్చు. ఈయన వల్లనే ఆయన బతికి బట్టకట్టాడు, చిన్నతనంలో తల్లిదండ్రులు వదిలేశారు, ఈయనే పాపం పెంచి పోషించాడని చెప్పేసి అనుకోవచ్చు. అసలు ఎందుకు ఇస్తారంటే అడగడానికి కూడా హద్దు ఉండాలి. ఇప్పుడు అడగచ్చు, తప్పులేదు. ఏదో ఏమన్నా మీరు ఏమన్నా హెల్ప్ చేయండి అని అడగచ్చు. ఏమన్నా ఆయనకున్న అటాచ్మెంట్ బట్టి, ఈయన అదృష్టాన్ని బట్టి ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు. ఏదో 10 మందినో 20 మందినో 100 మందినో అడగచ్చు, తప్పులేదు. ఇది మీకు మనిషి కావాలనుకుంటే ఏదో ఆత్మాభిమానం చంపుకొని అడగచ్చు. అంతేగాని ఫలానా నటుడి మీద ఆరోపణ చేసేయటం, 50 లక్షలు ఇవ్వలేదంటాం, అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అది దాని పక్కన పెట్టుకుందాం. ఈ మధ్యన మరో హాస్యనటి వృద్ధురాలు చనిపోయారు. ఆవిడ వయసు చనిపోయే టైంకి 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసు ఆవిడ చనిపోవడంలో వింత ఏమీ లేదండి. అవునే, చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఎన్నో మోకాళ్ళ నొప్పులని అదని ఇదని నిత్యం ఆసుపత్రులు తిరుగుతున్నారు ఎంతోమంది. అవునే, 75 సంవత్సరాల వయసు ఉన్న ఆవిడ కాస్త కోస్త సినిమా రంగంలో అందరికీ ఏదో మందు అలవాట్లు ఏవో ఉంటాయి, మనం చెప్పుకోకూడదు. దాన్ని బట్టి ఏదో అనారోగ్యాలు వస్తాయి. గతంలో కూడా ఎంతోమంది కథానాయకులు కూడా ఇలాంటి మందు అలవాట్లు అవి ఉండి
చనిపోయారు, అనారోగ్యం పాలైపోయారు అని చెప్పేసి మనం విన్నాం. ఈవిడ అలా చనిపోయారు. 70 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి ఎంత విరాళాలు ఇచ్చేస్తే మాత్రం ఆవిడ ఏం బతికి పట్టి కట్టేస్తుంది అండి. ఇప్పుడు ఆయన ఎవరో ఇవ్వలేదు, ఇది ఈసారి ఇంకో నటుడి మీద పడిపోయింది, ఇంకో హీరో గారి మీద ఈయనంద. ఆ హీరో గారికి అలా చేసుకుంటే ఇప్పుడు బతికేసేది. ఎవరికి అలా చేసుకుంటారండి? వేళ మనకు వస్తుంటే మనమే రూపాయి ఖర్చు పెట్టుకోవడానికి ఎన్నో తంటాలు పడుతున్నాం. ఆ ఆసుపత్రికి వెళ్తే ఎంత అవుతుంది, ఈ ఆసుపత్రికి వెళ్తే ఎంత అవుతుందని మనమే ఎన్నో లెక్కలు వేసుకుంటున్నాం. వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకున్నారు, పైకి వచ్చారు. ఏదో అదృష్టం బాగుండి వాళ్ళకి అభిమానులు ఉన్నారు, సినిమాలు చూశారు, పైకి వచ్చారు. నాకు తృణోపణం ఇమ్మంటే ఇస్తారు. అదే అభిమానులు ఉంటే అభిమాన సంఘాల వాళ్ళు ఏమన్నా ఒత్తిడి చేస్తే అన్న తృణోపణం ఇస్తారు. అందరికీ దాన ధర్మాలు చేసేసి అందరికీ ఈ డొనేషన్స్ ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళు ఇంకో చోట డొనేషన్కి వెళ్ళాలి. ఏమండి, ఆరోపణలు చేయడానికైనా ఒక హద్దు ఉండాలండి. మనకి అవతల వ్యక్తి రుణపడి ఉన్నాడు అనుకుంటే అడగచ్చు, తప్పులేదు. ఇస్తే ఇస్తాను, లేకపోతే అవతల వ్యక్తి మనకి ఏదో ఒక బంధంతోటో ఏదో ఒక అటాచ్మెంట్ ఏదో ఒకటి మొత్తం మీద రుణపడి ఉన్నాడు అనుకున్నప్పుడు అడగచ్చు. సహాయం చేయకపోతే ఆరోపణలు కూడా చేయొచ్చు. వీరెవరో వారెవరో, ఎవరికి వారే. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తారు అంటే మీకెందుకని అడగచ్చు మీరు. నిజమే, నాకు అనవసరం ఇలాంటి విషయాలు. అంటే సమాజంలో మనకంటూ ఒక విలువలు ఉండాలండి. ఇష్టానుసారం ఆరోపణలు చేసేయటం, అవతల బ్లేమ్ చేసేసి మంచివాడు కాదని ఒక ఏదో ట్రెండ్ క్రియేట్ చేసేయటం, లేకపోతే ఏదో ఒక మసిపూసి మారేడుకాయ చేసేద్దాం అంటే కిట్టక చేస్తారా? నిజంగా ఆరోపణలు చేశారా వాళ్ళు? లేదా మధ్యవర్తులు ఎవరైనా ఇలా రాయించారా? లేదా రాసేవాళ్ళే ఇలా కిట్టక ఫలానా హీరోలు అంటే కిట్టక ఇలా రాస్తున్నారా? 3 ప్రశ్నలు. అంటే ఆరోపణలు చేసేవాళ్ళు చేస్తే తప్పు, మరి కిట్టక రాసేవాళ్ళు రాస్తే అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో ఒకటి రాసేసుకోవడమేనా? పలానా హీరో చేస్తే బతుకున్నది. 75 సంవత్సరాలు వచ్చినారు, ఏముంటారండి? ఏమిటి అనారోగ్యాలు వస్తున్నాయి. ఒకవేళ బతికినా ఏం చేసేస్తారో, ఎవరు ఉద్ధరం చేస్తారో అండి. బతికున్న వాళ్ళు ఈవేళ ఎందుకు బతికెళ్తున్నారో అనిపిస్తుంది కొంతమందికి. ఆరోపణలు చేసేప్పుడు నిర్ధారించి ఆరోపణలు చేసుకోవాలండి. విలేకరులు ఎవరు ఉన్నాయి, యూట్యూబర్స్ ఎవరు ఉన్నాయి, ఇలా వ్యక్తులు ఎవరు ఉన్నాయి. అది మనకి ఒక ఇమేజ్ తీసుకొస్తుంది, బ్యాడ్ ఇమేజ్ రాకుండా ఉంటుంది. ఏమన్నాయి ఇంకా గౌరవం పెరుగుతుంది అన్నమాట అవతల వాళ్ళ మీద, అవతల వాళ్ళకి మన మీద. ఆరోపణలు చేస్తే ఏమైంది? ఉన్న గౌరవం పోతుంది. రాసిన వరకైనా గౌరవం పోతుంది, రాయించుకున్న వరకైనా గౌరవం పోతుంది. ఓకే అండి.